జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఆఫీస్ బ్యారర్స్ మీటింగ్ కొనసాగుతూ ఉంది. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఇందులో పాల్గొనున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంస్థ కావచ్చు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, పూర్తి అంశాలకు సంబంధించి చర్చిస్తూ ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది? బీజేపీ నేతలు మీటింగ్ లో ఎజెండా ఏంటి? ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ స్థానిక ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నిత్యం ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు కావచ్చు, ఇటు జూబ్లీహిల్స్ కి సంబంధించిన ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తుందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు సాధించేందుకు ఇటు బీజేపీ స్థానికంగా కూడా కమిటీలు వేస్తూ జిల్లా పర్యటనలు చేస్తూ క్యాడర్ని బలోపేతం చేస్తుంది ఒకవైపు. ఇక ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా కమిటీలు వేస్తూ ఉంది. నిన్న ఒక 3 సభ్య కమిటీ కూడా వేసింది. అభ్యర్థి ఎంపిక పైన ఆ కమిటీ పనిచేస్తూ ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా కీలకంగా ముందుకు వెళ్లాలనేది పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతుంది. అట్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలక నేతలందరికీ కూడా వారికి పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇచ్చి ముందుకు వెళ్లే విధంగా కసరత్తులు అయితే చేస్తా ఉన్నారు. అట్లనే ఈ స్థానిక ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, జిఎస్టీ ఏదైతే స్లాబ్స్ ఏవైతే తగ్గించింది కేంద్ర ప్రభుత్వం, ఈ జిఎస్టీ స్లాబ్స్ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు, ఉప ఎన్నికకు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పనికొస్తుంది అనేది అయితే ప్రగాఢంగా బీజేపీ నమ్ముతుంది. అందులో భాగంగానే కేంద్రం ఇచ్చినటువంటి 3.0 ఏవైతే ఈ 11.5 ఏళ్ల పాలన ఏదైతే ఉందో పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తే గనక స్థానికంగా సక్సెస్ అవుతాం అనేది అయితే బీజేపీ ఆలోచిస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులతోనే గ్రామ పంచాయతీలన్నీ పనిచేస్తా ఉన్నాయి కాబట్టి ఎంతెంత నిధులు ఇస్తున్నాయి, ఏ మేరకు నిధులు ఇస్తున్నారు, దాదాపు 3.0 మూడు దఫాలుగా బీజేపీ పరిపాలిస్తుంది కాబట్టి స్థానికంగా నిధులు ఏ మేరకు వచ్చాయనే దాని మీద పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక స్థానికంగా బలం పెంచుకోవచ్చు అనే ఆలోచన అయితే చేస్తుంది. స్థానికంగా బలం పెంచుకోగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు చూస్తారనేది అయితే బీజేపీ అంచనా వేస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో కింది స్థాయి క్యాడర్ని సన్నద్ధం చేసే పనిలో అయితే బీజేపీ ఉన్నది. నిత్యం పదాధికారుల సమావేశం, అంటే ఇటు కొత్తగా కమిటీలు నియమించుకున్నది అధ్యక్షుడు ఎన్నిక తర్వాత ఈ కమిటీలతో పూర్తి బాధ్యతలు అప్పచెప్పింది. ఇప్పటికే మోర్చాలు కావచ్చు, ఇటు రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లాల కమిటీ కావచ్చు, మొత్తం కూడా బాధ్యతలు అప్పచెప్పింది. వారి నియోజకవర్గాల్లో పనిచేయాలని కూడా చెప్పింది. ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. పార్టీ లైన్ దారితో మాత్రం ఉపేక్షించలేదు. పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ ఇచ్చినటువంటి లైన్ లోనే అందరూ పనిచేయాలి, లేకపోతే ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయి అనేది బీజేపీ ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేస్తా ఉంది. అందులో భాగంగానే ప్రతి వారం కూడా ఈ స్థానిక ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నేతలతో సమావేశం అవుతుంది, దిశానిర్దేశం చేస్తూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందనేది ఇప్పటికే బీజేపీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు 8వ తారీఖు రోజు హైకోర్టులో ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించిన వాయిదా ఉంది కాబట్టి ఆ రోజు మరొకసారి వాదోపవాదాలు కోర్టులో జరుగుతాయి. తర్వాత 9వ తారీఖు నుంచే 9వ తారీఖు రోజే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నికలు బీజేపీ సంసిద్ధంగా ఉంది, భారీ మెజారిటీ స్థానాలు గెలుచుకోగలుగుతుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ అనేది అయితే చాలా స్పష్టంగా బీజేపీ అయితే చెప్తా ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి సంస్థాగత సవాలు కావచ్చు, అట్లనే సవాళ్ళతోటి వచ్చే స్థానిక ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, ఎట్లా ఎదుర్కొంటారనేది కూడా ఒక పార్టీలో ఒక వైపు అయితే చర్చ జరుగుతోంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.